ఈ ఆరాధనకు వచ్చేసినటువంటి బిడ్డలందరికీ ప్రభు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 వచనాన్ని జాగ్రత్తగా మనం గమనించుదాం. 14 నుంచి 17 వచనాలు మనం చదువుదాం, నేర్చుకుందాం, తెలుసుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. మనము దేవుని నమ్మిన మనము ఇక్కడ అంటాడు, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నము చేయండి. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉండడానికి ప్రయత్నం చేయబోతున్నాడు? ఎలా విధంగా? పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. పరిశుద్ధంగా ఉండడానికి మనము దివారాత్రులు కష్టపడాలి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధంగా బ్రతకడానికి మనం కంకణం కట్టుకోవాలి. పరిశుద్ధంగా బ్రతకడానికి మనము హృదయములో ముద్రించుకోవాలి, నేను పరిశుద్ధంగా బ్రతకాలి ప్రభు అని. నా పరిశుద్ధతలో ఏ రోజు కూడా మార్పు రాకుండా నేను చూసుకుంటానని మనం దేవునికి ప్రమాణం చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టు దేవునికి. ఏప్రిల్లో ఉన్నటువంటి సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తూ పరిశుద్ధతల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీరు పరిశుద్ధతను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. అది కష్టమే, కానీ ప్రయత్నం మీరు చేయాలి. దేవుడేమో పరిశుద్ధంగా బ్రతకమని చెబుతున్నాడు, సాతానుడేమో నీ పరిశుద్ధతను పాడు చేయాలని చూస్తున్నాడు. కనుక నీవు పరిశుద్ధత కలిగి ఉండడానికి హృదయమందు ముద్ర వేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధతను కలిగి ఉండడానికి నువ్వు ముద్ర వేసుకోవాలి. ఎందుకు పరిశుద్ధత కలిగి ఉండాలి అంటే మన దేవుడు పరిశుద్ధమైన వాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సెలవిచ్చాడు కదా, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి అనేకమైన పరిస్థితులు నీ జీవితంలో వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి నీవు నిర్లక్ష్యంగా ఉండకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. వేగముగా ఉండాలి, బహు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు పరిశుద్ధతను పోగొట్టుకుంటే దేవుని వాక్యం అంటుంది ఇక్కడ, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడడు. దేవుడు నువ్వు చూడాలనుకుంటున్నావా? చెప్పండి. దేవుడు నువ్వు చూడాలనుకుంటున్నావా? దేవుడు చూసిన నరుడు బ్రతుకుడు. అని వాక్యములో రాయబడింది. కానీ ఎవరు దేవుని చూచెదరు అంటే పరిశుద్ధత కలిగిన వారు ఖచ్చితంగా దేవుని చూస్తారు. గట్టిగా చెప్పండి. పరిశుద్ధత కలిగిన వారికి, పరిశుద్ధత కలిగిన వారు దేవుని ప్రభువుని చూచెదరు.
పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడడు. పరిశుద్ధతను మనం పాడు చేసుకోకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఏం పాడు చేసుకోకూడదు? పరిశుద్ధతని పాడు చేసుకోకూడదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధత, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను పాడు చేసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. జాగ్రత్త చెప్తున్నాడు ఇక్కడ. 15 వచనం మీరు చదివితే చక్కగా, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోతురేమో. దేవుని కృపను పొందుకోకుండా దేవుని కృప నీ మీద వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని రక్షణ నీ మీద వస్తుంది, దేవుని ఆశీర్వాదం నీ మీద వస్తుంది, దేవుని కృప నీ మీద వస్తుంది. కానీ సేమ్ టైం సాతాను కూడా నీ మీదకి వస్తున్నాడు. ఆ కృపను పొందుకోకుండా, ఆ రక్షణను పొందుకోకుండా, ఆ ఆశీర్వాదాన్ని పొందుకోకుండా నిన్ను సర్వనాశనం చేయడానికి సాతానుడు నీ జీవితాన్ని, నీ రూటును మళ్ళిస్తా ఉన్నాడు. ఏం మళ్ళిస్తా ఉన్నాడు? నీ రూట్ మళ్ళిస్తా, నీ దారి యేసే, నీ దారి, నీ గమ్యం యేసు ప్రభు అయితే సాతాను నీ రూట్ మళ్ళించి పొందుకోవాల్సిన కృప, పొందుకోవాల్సిన రక్షణ, పొందుకోవాల్సిన ఆశీర్వాదం, పొందుకోవాల్సిన సమాధానం, పొందుకోవాల్సినటువంటి సంతోషాన్ని దూరం చేయాలని సాతానుడు నీ దారి మళ్ళిస్తాడు. జాగ్రత్త. ఏ విధంగా మళ్ళిస్తాడో నీకే తెలియదు. నేనేమో బాగానే ఉన్నాను అనుకుంటావు, ఎప్పుడో దారి తప్పి. ఈ ఆదివారం నీ బిడ్డలకు ఏం చెప్పాలంటే ఈ వచనాన్ని చూపించు. నీ పరిశుద్ధతను కాపాడు. నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటే ఖచ్చితంగా దేవుడిని చూస్తావు. ఒక రోజున ఖచ్చితంగా, ఒక రోజున దేవుడిని చూస్తావు. నువ్వు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, దేవుని సమాధానం పొందుకుంటావు, దేవుని జవాబును పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటే నీ సంతోషాన్ని ఎవడు దొంగిలించలేడు. దుఃఖము నీ జీవితంలో ప్రారంభం కాదు, వేదం నీ జీవితంలో ప్రారంభం కాదు, నాశనము నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి అడుగు పెట్టు. పరిశుద్ధతను ఎప్పుడైతే నువ్వు పోగొట్టుకుంటావో నాశనం నీ కుటుంబంలో అడుగు పెడుతుంది. దేవుడు ఆ కల్వరి శిలువ రక్త ప్రోక్షణ ద్వారాగా మన పాపాలన్నీ క్షమించాడు. మనవలను ఒక మనిషిగా చేశాడు. ఒక మనిషిగా చేసింది కాక పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితాన్ని పోగొట్టుకోబాకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవితాన్ని పోగొట్టుకోబాకు. మీలో ఎవరైనా దేవుని కృపను పొందుకోకుండా తప్పిపోదురేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవదురేమో అని. ఏం మనసుందంట? ఏం మనసుంది? చేదేరు మనసుందంట. ఏమేరు? చేదు ఏరు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందుకోకుండా తప్పిపోదురేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి, చేదైన ఏరు మొలిచిందంటే నీకు కలవరం ప్రారంభమవుతుంది నీ జీవితంలో. అదే ప్రారంభం. నువ్వు కలవరపడుతున్నావంటే భయం నీలోకి వచ్చిందంటే, కలవరం నీలోకి వచ్చిందంటే, సందేహాలు నీలోకి వచ్చినాయంటే, భయంకరమైన స్థితి నీలోకి వచ్చిందంటే దేవుని బిడ్డరా చేదు మలస్తా ఉంది. జాగ్రత్త.